వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో కార్మిక్స్ ఎలా ఆలోచిస్తున్నారని చూద్దామండి. కార్మిక్ రీడింగ్ డీటెయిల్ ఎవరో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంట, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించామే అని చెప్పి. ఫ్యామిలీ విషయంలోనంటే ఫ్యామిలీ పర్సన్ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామే అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటండి. సోషల్ మీడియాలో మీకు తెలియకుండా ఫాలో అవుతున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట, స్టాక్లింగ్ చేస్తున్నారంట. సీక్రెట్స్ అనేవి తెలిసిపోతున్నాయి అందరికీ. కొంతమంది మనీ కోసం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, స్టాక్లింగ్ చేస్తున్నారు. ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చీటింగ్ చేద్దామని ట్రై చేశారంట, బట్ ఏ రకంగా కూడా కుదరలేదు. కార్మిక్స్ అండి, ఇంట్యూషన్ కరెక్ట్. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగలేదు, జరగనివ్వలేదు మీ గాడ్. సో బంగారం కోసం అండి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూశారు, బట్ అది కుదరలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. సో అబ్జర్వ్ చేస్తున్నారంట చాలా, అంటే జలస్తో. ఎక్కడైనా ఒక అవకాశం దొరకపోతుందా, వీళ్ళు ఎలాగైనా ఇబ్బంది పెట్టకపోతామా అని చెప్పి అనుకుంటున్నారంటే జస్టిస్ పక్క. మీ లైఫ్లో జస్టిస్ పక్క అండి, దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఓకేనా, మీ లైఫ్లో న్యూ రిలేషన్షిప్ని ఏ రకంగా కూడా ఆపలేరు. అండ్ పవర్ సప్లై లేని టైంలో ఒక కపుల్ అండి, నైబర్స్, అండ్ ఏదో మ్యాప్లు వేస్తున్నారంట కరెంట్కి సంబంధించి, లేదా మైండ్ కంట్రోల్ గేమ్కి సంబంధించి. లవ్ విషయంలోనండి హోటల్స్లో డిస్కస్ చేస్తున్నారంటే న్యాచురల్గా ఏదో జరిగిందని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు తప్పించేసుకుందామని. ఒంటరిగా ఉన్నప్పుడు అండి ఏం జరుగుద్ది ఏంటి, దాంకొని చీటింగ్ చేద్దాం అనుకున్నారంట. ఏదో విషయంలో మిమ్మల్ని చీట్ చేద్దాం అనుకుంటున్నారంట. ఏంటి వీళ్ళు, ఎందుకు వీళ్ళకి మన కలెక్టివ్ అంటే ఇబ్బంది. సెలబ్రిటీ, వావ్, మీరు సెలబ్రిటీలో ఉన్నారు, వాళ్ళకి ఆ మర్యాద పరువు లేదు, వాళ్ళకి సొసైటీలో ఆ పేరు లేదు, వాళ్ళు ఏంటో అందరికీ తెలుసు. సో వాళ్ళకంటే మీరు గొప్పగా అంటున్నారు. అది చూసి వాళ్ళు తట్టుకోలేక మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారంట, జస్ట్ కుళ్ళుతో. 0 to 0. మరి మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు, లైఫ్లోనూ బ్యాలెన్స్ అయిపోతున్నారు, బ్యాంక్లోనూ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఏం చేయాలి, వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పే కాడి నుంచి మిమ్మల్ని ఎలా పక్కకు గంటేయాలి కాడికి వెళ్ళిపోయిందండి వాళ్ళది. మీ లైఫ్లో సెటిల్ అయిపోతే వాళ్ళు ఎందుకు ఆనర్ అని అనుకుంటున్నారంట. అందుకని చెప్పి క్లీనింగ్ ఏరియాస్లో ఏదో వేస్తున్నారంట, చూసుకోండి. కొత్త ఏమైనా వస్తువులు ఉంటే తీసి బయటపడండి. అండ్ మీ వస్తువులు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు చేయలేని ఏదో పని మీరు చేశారు, మీరే ఏదో తిట్టారు అని చెప్పి వాళ్ళు, వీలైతే ఓకే, మీరు వాళ్ళని తిట్టారు అని చెప్పి వాళ్ళు మీ మీద కేసు పెడదాం అనుకుంటున్నారండి. ఇది వాళ్ళ ఆలోచన, క్లియర్గా నైబర్ ఆలోచన అండి. వాళ్ళు బ్యాక్ ఎండ్లో డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి. అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్గా గొడవ పెట్టుకొని మీరు వాళ్ళని తిట్టారు అని చెప్పి మీ మీద ఫాల్స్ కేసు వేసి మిమ్మల్ని అందరినీ కోర్టుకి తిప్పుదాం అనుకుంటున్నారంట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. కుళ్ళుతో మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి మిమ్మల్ని తప్పించాలి, మీరు చేస్తున్న పనిని ఆపాలనుకున్నారు, కుదరలేదు. సో దాంకొని నీరు కార్చేద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. మీకు మ్యారేజ్కి సంబంధించి ప్రాబ్లం వచ్చేలా చేద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. సో ఒక మేల్ పర్సన్ చూస్తున్నారండి, ఈగోతో మీరు పార్టీస్ చేసేసుకుంటున్నారని తట్టుకోలేక. ఓం పర్సన్ అండి, క్లియర్గా ఓం పర్సన్. సో ఫేస్ కవరప్ చేసుకొని చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. కానీ మిస్సింగ్, వాళ్ళు ఏ రకంగా కూడా ఏమీ చేయలేరండి. ట్రావెల్లో వాళ్ళని ఇబ్బంది పెడదామని, ఓకే, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే మీరు ఏదో రకంగా ఇబ్బంది పడతారు కదా అని చెప్పి అనుకుంటున్నారంట. ట్రావెలింగ్లో మీరు బయటికి వెళ్ళినప్పుడు, లేదా మీ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మీటింగ్ పెట్టుకున్నారంట. మీటింగ్లో ఏంటంటే మీరు చైల్డ్ అయి ఉండొచ్చండి, ఏదో ఒక డ్రామా ఆడిపిద్దాము నైబర్స్తో చేతులు కలిపి ఏదో ఒక డ్రామా ఆడిపించి మీ లైఫ్ని అటు ఇటు కాకుండా చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నారంట. అది డివైన్ దానికి అలో లేదండి, ఓకేనా. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట. డార్క్ ఎనర్జీస్ చేసి మీరు నిద్రపోతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు టేక్ యాజ్ రీజనెట్. వెరీ స్పెసిఫిక్ మెసేజ్, ఎవరికైతే తెలియాలో వారికే రీచ్ అవుతుందండి. సో మీ చుట్టూ ఎనర్జీ ఉంది కాబట్టి, వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఓకేనా. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండండి. ఇది డివైన్, అంతా కూడా డివైన్ కంట్రోల్లోనే ఉంటుందండి. వాళ్ళని కాదని ఎవ్వరు కూడా మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు, ఓకేనా. నేను డీటెయిల్గా రీడింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎనర్జీ ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరాలి. ఫ్యూచర్లో అయినా ప్రస్తుతం అయినా సరే ఇంకా భ్రమలో బతికింది చాలు, ఓకేనా.
ఎవరు ఏంటి ఏ ఆలోచనలతో ఉన్నారు, మీకు వాళ్ళు నిజంగానే సాయం చేస్తున్నారా, కావాలని మీతో నవ్వుతూ మాట్లాడుతూ మీకు సాయం చేస్తున్నట్టు నటిస్తూ మిమ్మల్ని మీ జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చూస్తున్నారా అనేది మీకు తెలియాలి. మీకు అయిన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, అవసరంలో ఉన్నప్పుడు ఎవరు సాయం చేస్తారు, ఎవరు హ్యాండ్ ఇస్తారు అనేది మీకు క్లియర్గా తెలియాలి. దాని ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడాలి. ఓకేనా. సో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడదామని అనుకున్నారంటే క్లియర్గా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారండి. ఓకేనా. పార్షాలిటీ చూపించే వాళ్ళు అనమాట. ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ రకంగా కూడా మీకు బ్యాక్ స్టాంప్ వేయలేరు. కన్ఫర్మేషన్ మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ జరగకూడదు అనుకుంటున్నారంటే అది ఛాన్స్ లేదు, వాళ్ళ హ్యాండ్లో కూడా లేదు. ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. డివైన్ టైమింగ్లో మీ సోల్మేట్ ఖచ్చితంగా మిమ్మల్ని చేరుతారు. ఆల్రెడీ మ్యారీడ్ అయిన కపుల్ని సపరేట్ చేద్దాం అని కొంతమంది చూస్తున్నారంట. కొలాబరేషన్ అయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి ఏదో ఒక ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేసి అనవసరంగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలా చేయాలి భార్యాభర్తల మధ్య. సో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే పిల్లలు కూడా ముందుకు ఎదగలేరు కదా అన్నట్టుగా ఒక చుట్టాలండి అయిన వాళ్ళు ఆలోచిస్తున్నారు కొంతమంది. సో ఓకేనా. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చెత్త అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది అనుకోండి. వాట్ ఎవర్ వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. ఓకేనా. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా తప్పించలేరండి. విక్టరీ పక్కా మీ లైఫ్లో, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీ లైఫ్లో విక్టరీ పక్కా అండి. వాళ్ళైతే ఏమీ చేయలేరు. ఓకేనా. సో మీ డివైన్ చెప్పండి చూసుకోమని. వాళ్ళు ఆల్రెడీ మీకు హింసిస్తూ ఉంటారు. అండ్ నేచర్తో మాట్లాడండి, నేచర్కి గ్రాటిట్యూడ్ చూపించండి. ఎప్పుడు అవసరమైనా సరే ఖచ్చితంగా నేచర్ మీతోనే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇందులో పాస్ట్ పర్సన్స్ ఉన్నారండి, మీ వెనక తిరిగిన వారు ఒకప్పుడు అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు, చుట్టుపక్కల తిరుగుతున్న వాళ్ళు కూడా అండి. జస్ట్ జనరల్గా మనం చూస్తూ నవ్వుతూ వెళ్తూ ఉంటారు కదా, అదే తెలిసిన వాళ్ళు అని చెప్పి అంటారు కదా. తెలిసిన వాళ్ళు ఊరినే కాదండి, కావాలని వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంది కాబట్టి మన దాకా వస్తారనేది మర్చిపోవద్దు. వాళ్ళు ఏంటంటే అవసరం అయితే అనుకూలత చూసుకొని గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారంట. గొడవ పెట్టుకొని మీకు డబ్బులు రాకుండా చేద్దాం, డబ్బులు పోయేలా చేద్దాం అనుకుంటున్నారంటే ఛాన్స్ లేదు. ఏ రకంగా కూడా మిమ్మల్ని వాళ్ళు ఏడిపించలేరండి. ఒక ఫ్యామిలీ మొత్తం ఏడుస్తున్నారండి మీకు పడి. సో వాళ్ళు ఏంటి అంటే ఇంజస్టిస్ చేయాలి ఏదో రకంగా. మీకు డబ్బులు రావడం మీరు ఆపేయాలంటే, మీరు ఏడుస్తూ కూర్చోవాలంటే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో ఇదంతా వచ్చిందనమాట. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి. ఇది డివైన్ ఆన్సర్ మీకు చెప్తున్నారు. ఇలా మీరు ఆలోచిస్తూ ఉంటే క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే పర్సన్ ఉన్నారో, ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళ పరిస్థితి తలకిందులుగా ఉంది. అవకాశం లేదు, దారి కూడా లేదు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మీకు డివైన్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉందండి. డివైన్కి అగెనిస్ట్గా, నేచర్కి అగెనిస్ట్గా మీ జీవితంలో ఏది జరగదు. అక్కడ ఇక్కడ వేరే వాళ్ళు ఇదంతా పక్కన పెట్టేయండి. మీరు ప్రజెంట్ పాతకర్మ అంతా అనుభవించేశారు. ఇప్పుడు ఫ్రెష్ మళ్ళీ న్యూ బర్త్ అండి. మీరు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు లైఫ్ని. సో ఇంకా లేదండి, టవర్ మూమెంటే లేదు అసలు మీ లైఫ్లో ఇప్పుడు. సో అన్నీ హ్యాపీ మూమెంట్సే. మీరు నవ్వుతూ ఉన్నారని చూడలేక ఇబ్బంది పెట్టాలని చెప్పి చేస్తున్నారంటే వాళ్ళు అనుకుంది ఏది జరగదు. డబుల్ కన్ఫర్మేషన్ సూపర్. ఏంజల్కి గ్రాటిట్యూడ్ చెప్పడం మర్చిపోవద్దండి. ఓకేనా. ఒక డార్క్ ప్రాక్టీషనర్ అంట, మిమ్మల్ని చూసి ఒక అమ్మాయి అసూయగా ఫీల్ అవుతుంది మీరు స్ట్రాంగ్గా ఉన్నారని. సో దానికి డివైన్ అయితే స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న దాంట్లో ఈ అమ్మాయి కూడా ఉంది. ఓకేనా. మ్యారీడ్ ఏంజల్ కానీ దారి లేదండి. మ్యారీడ్ ఏంజల్ ఎస్, మ్యారీడ్ సపరేటెడ్ కూడా.